నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే నీ నిజం వల్ల ఈరోజు ఎన్నో జీవితాలకి మేలు జరగబోతోంది. ఈ విషయం జరిగి ఇప్పటికి చాలా సంవత్సరాలు అయ్యింది. వైష్ణవి అక్క మా ఇంటి పక్కనే ఉండేది. ఆమె ఎంత మంచి మంత్రసానో అంతే బాగా దొంగతనం చేసేది. ఎక్కడైనా బిడ్డ పుట్టిన తరుణంలో జనాల దృష్టి వస్తువుల మీద ఉండేది కాదు. ఆ వస్తువులు మాయమయ్యాయని తెలిసే లోపు చాలా కాలం పట్టేది. అలా కాలం గడుస్తూ ఉండగా ఆ బిడ్డను చూడ్డానికి ఎంతో మంది వస్తూ పోతూ ఉండేవారు. ఇదే అదునుగా చూసుకొని ఎవరికి వైష్ణవి అక్క మీద అనుమానం రాకుండా ఉండేటట్టు ప్రవర్తించేది. ఆవిడ దొంగతనం చేసిన వస్తువులను నేను నగరానికి తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవాణ్ణి. ఇక దొంగతనం విషయం ఊర్లో ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ మా దురాశ అంతటితో ఆగలేదు. రిషి నీతో ఒక విషయం చెప్పాలి. మరి చెప్పక్క. ఈ చిన్న చితక దొంగతనాల వల్ల లాభం లేదురా. నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. ఆఖరిసారిగా ఒక పెద్ద దొంగతనం చేద్దాం. ఇక ఆ తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ ఏమిటా విషయం అక్క? అన్నట్టు నాకు ఒక విషయం తెలిసింది. షీలాబాయికి కమల పిల్లలు పుట్టబోతున్నారంట. ఒకవేళ వాళ్లలో ఒక బిడ్డను మనం కాజేశామనుకో, ఎవరన్నా సంపన్నులు పిల్లల్లేని వారుంటారు కదా, వాళ్ళకి ఈ బిడ్డను అమ్మేయచ్చు. అప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం మన చేతికి అందుతుంది. మరి షీలా చెల్లికి ఏమని చెప్దాం? అరే తనకు నేను మొత్తం అందిస్తాలే. అప్పుడు తను స్పృహలో లేకుండా ఉంటుంది. కానీ ఒక విషయం, ఆ సమయంలో తన భర్త గోపాల్ని ఎటన్నా దూరంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే అతను అక్కడ ఉన్నాడనుకో, ఆ బిడ్డని బయటికి తీసుకెళ్లటం మనకు వీలవదు. గోపాల్ అతని విషయం నాకు వదిలే అక్క. నువ్వు నిశ్చింతగా పని చేసుకొచ్చాయి. మీరు పిల్లలకి జన్మనిచ్చిన రోజు సంతోషంగా గోపాల్ మిఠాయి దుకాణం నుంచి తిరిగి వస్తున్నాడు. నేను ఇతన్ని అపహరించడానికి వచ్చాను. జరిగిందంతా అనుకోకుండా జరిగింది. నా తప్పు వల్లే జరిగింది. నేను గోపాల్ దాస్ని ఒక్కరోజే బంధించి ఉంచుదామనుకున్నా. కానీ ఆ తర్వాత కూడా నీవు ఆగలేదు. అవునా రిషి? మా కాపరణం పెరుగుతూనే పోయింది. ఒక పిల్లాన్ని నీతో పాటు తీసుకెళ్లి జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు. నేను ఈ లోపు కనుక్కుంటాను మనం ఎవరికి అమ్మాలో ఏంటో. సరేనా? తీసుకెళ్ళు. ఇదే ఆ కారణం. దీనివల్లే పిల్లలిద్దరి మనసుల్లో ఒక భయం అనేది గూడు కట్టుకుపోయింది. ఇక వీళ్ళకి అదే కలల రూపంలో వస్తూ ఉంది. అయితే నువ్వు నా కొడుకుని వీళ్ళకి అమ్మేశావా? ఎంత దుర్మార్గుడివి నువ్వు! నీకు వేరే వాళ్ళ బిడ్డని కొనుక్కోడానికి సిగ్గనిపించలేదా? చెప్పు ఋషి, తర్వాత ఏం జరిగింది? బాబును దొంగిలించిన మరుసటి రోజే వైష్ణవి అక్కని బ్రిజేష్ గారు తమ ఇంటికి రమ్మని పిలిపించారు.
అదే రోజున రాధమ్మ బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలిసింది. ఏమైందమ్మా? కొడుకా కూతురా? బహుశా భగవంతుడికి కనికరం లేదేమో నాయనా, బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. మరి రాధ తను బానే ఉందా? ఆమె ఇప్పుడు మైకంలో ఉంది. తన పరిస్థితి విషమంగా ఉంది. తన గురించి ఇప్పుడేమి చెప్పలేము. నాకైతే భయంగా ఉంది. ఇప్పుడు తనకి ఈ విషయం తెలిసిందంటే దీని కారణంగా ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లవచ్చు. నేను ఎవరినైనా వైద్యుడిని పిలుస్తాను, లేదా ఇంగ్లీష్ డాక్టర్నైనా. నా దగ్గర ఇంకొక ఉపాయం ఉంది. ఏంటది? ఏంటి ఆయమ్మ చెప్పింది నిజమేనా? అవును సేటు గారు, ఈ బాబు నాకు గుడి మెట్ల మీదే దొరికాడు. కావాలనుకుంటే ఈ బాబుని మీకు ఇచ్చేస్తాను, కానీ బదులుగా 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అవుననే చెప్పండి. ఎందుకంటే తనను కాపాడుకోవడానికి మీ దగ్గర ఇదొక్కటే మార్గం ఉంది. వీడు నా కొడుకు, నా బిడ్డ. చూసావా షీలా, ఈయన తప్పేం లేదు. ఈయన అనుకున్నాడు తను ఒక అనాథకి జీవితం ఇస్తున్నాను అని. తప్పు నాదే సాయి. నేను రాధకెప్పుడు నిజం చెప్పలేదు. కానీ నిజం దాచడానికి కారణం కేవలం ఒక్కటే. ఆయమ్మ చెప్పింది రాధ పరిస్థితి బాగోలేదని, రాధ ప్రాణాలకి ప్రమాదమని. అందుకే రాధకి ఈ విషయం ఎప్పుడూ చెప్పలేకపోయాను. తను ఏ శిశువుకి జన్మనిచ్చిందో ఆ శిశువు మృత శిశువని. ఇక రాధ కుశల్ని ఎంతగా ప్రేమిస్తుందంటే అది చూసి నేను అనుకున్నాను తనకు బిడ్డంటే ప్రాణమని. తనకు నిజం చెప్పటం వల్ల పోయేది ఏం లేదని. బ్రిజేష్, నిజం కుతూహలాన్ని మాత్రమే శాంతపరచగలదు, కానీ భావనలని మాత్రం మార్చలేదు. ఎలా అయితే కృష్ణుడికి 2 తల్లులున్నారో, యశోద మరియు దేవకి, అదే విధంగా కుశల్కి కూడా 2 అమ్మలున్నారు. ఒకరు జన్మనిచ్చిన తల్లి, ఇంకొకరు పెంచిన తల్లి. ఎవరి గొప్ప వారికి ఉంది. సాయి, మీరు నాకు ఎలాంటి పరీక్ష పెడుతున్నారు? నా మరో కొడుకు ఈరోజు దొరికాడు, కాని వాడికి ఎవరినో అమ్మగా భావిస్తున్నాడు. నా భర్త దొరికాడు, కానీ ఇలాంటి స్థితిలో. నాకు తెలుసు సాయి, కేవలం మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. నన్ను ఆదుకోండి సాయి, నన్ను ఆదుకోండి.
షీలా, సాయి ఎలా ఉందంటే చాలా సంవత్సరాల తర్వాత నిద్రలో నుంచి మేల్కొన్నట్టు, అలాగే సంవత్సరాల తర్వాత నన్ను నేను కలుసుకున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు మన పిల్లలు. డబ్బు మీద ఆశతో అంధుణ్ణైపోయాను. బాగా అర్థమవుతోంది. ఆ భగవంతుడు నేను చేసిన పాపాలకు చాలా చిన్న శిక్షణ విధించాడు. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా త్రికరణ శుద్ధిగా క్షమాపణ అడగడానికి వచ్చాను. నా చేతులు బాగుపరుచుకోవడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను చేసిన పాపాలు అనంతమైనవని. నేను మీ అందరికీ పాపం చేశాను. మీరు ఏ శిక్షణ విధించినా అనుభవిస్తాను. షీలా, గోపాల్, ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. ఇతనికి శిక్ష విధించాలా లేక క్షమించాలా అని. సాయి, నా భార్య, నా బిడ్డలు నాకు దొరికారు. ఇప్పుడు నేను ఎవరికి శిక్ష వేయాల్సిన అవసరం లేదు. జీవితాన దుఃఖపు ఛాయ అలముకున్న వేళ మదిలో జ్ఞాన జ్యోతి వెలిగించబోయి విశ్వాసమే దుఃఖ సాగరం దాటించుబోయి భక్తి భావన శ్రద్ధలతోటి ప్రణమిలబోయి. సాయో 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 సాయి, సాయి, మీరు నా చేతులు బాగుపరిచారు సాయి. మీరు నా చేతుల్ని బాగు చేసేశారు సాయి. చెప్పండి సాయి బాబాకి జై. చెప్పండి సాయి బాబాకి జై. చెప్పండి సాయి బాబాకి. ఏమైంది కుశల్? సాయి, ఇప్పుడు నేను మా అమ్మకి దూరం అవ్వాల్సి ఉంటుందా? సాయి, కుశల్ లేకుండా నేను బతకలేను సాయి. మీరే చెప్పారు కదా, పెంచిన తల్లి కూడా విలువ ఉంటుందని. మీరు అన్యాయం ఎలా జరగనిస్తారు సాయి? కానీ అన్నదమ్ములిద్దరిని విడదీయడం కూడా అన్యాయమేగా. నేను కుశల్కి ఇంకా మంగళ్కి ప్రమాణం చేశాను. వాళ్ళిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ల ముఖాలపైన చిరునవ్వు ఉంటుంది అని. బ్రిజేష్,
నువ్వు చాలా రోజుల నుంచి నీ వ్యాపారం కోసం ఒక గుమ్మస్తాని వెతుకుతున్నావు కదా. దెబ్బ తగలక ముందు గోపాల్ ఒక గొప్ప నమ్మకస్తుడైన గుమస్తా. అతనికి జమాపద్దుల గురించి చాలా బాగా తెలుసు. నేను అనుకుంటున్నాను తనకు కూడా ఉద్యోగం అవసరం ఉంటుందని. మీ ఇల్లు చాలా పెద్దది కదా బ్రిజేష్. అయితే గోపాల్ నీ కోసం పనిచేస్తాడు కాబట్టి వీళ్ళందరూ మీతో పాటే ఉండొచ్చనుకుంటున్నాను. అలా చేస్తే ఎవరూ ఎవరికీ దూరమవ్వాల్సిన అవసరం ఉండదు. సాయి, ఇక నుంచి కుశల్కి మంగళకి 2 అమ్మలు, అలాగే 2 నాన్నలు కూడా. మేమందరం కలిసే ఉంటాం, ఇప్పుడే కాదు ఎప్పటికీ. సాయి, మీరు నిజంగా మా కష్టాలన్నీ తీర్చేశారు. రాముడు మేలు చేస్తాడు. నాస్తి మాతృ సమాఛాయ నాస్తి మాతృ సమాగతి నాస్తి మాతృ సమప్రాణ నాస్తి మాతృ సమాప్రభ. అమ్మని మించిన నీడనేదే లేదు. అమ్మని మించిన ఆశ్రయం ఏదీ లేదు. అమ్మని మించిన రక్షణ ఏదీ లేదు. ఈ విశ్వంలో అమ్మతో సమానమైన జీవనదాత ఎవ్వరూ లేరు. మరి ఏ తల్లి మమతైనా ఎలా అవుతుంది చెప్పండి? అది జన్మనిచ్చిన తల్లైనా సరే, లేక పెంచిన తల్లైనా, అమ్మ అమ్మే అవుతుంది. అమ్మ కేవలం అమ్మే. రాముడు మీకు మేలు చేయాలి. పంతాజీ, ఓ రూపాయి ఇవ్వు. తీసుకో. ఇదిగో రూపాయి తీసుకో. ఏం చేయాలో తెలుసుగా నీకు? ఏం దిగులు పడద్దు గర్దబాలు. ప్రపంచమనే ఈ నాటక రంగంలో పరిపూర్ణమైన నటశిరోమణిని నేను. ఏమన్నావు? ప్రపంచమనే ఈ నాటక రంగంలో పరిపూర్ణమైన నటశిరోమణిని నేను. హే, నేను నీకు చెప్పాను కదా, ఇక్కడ మామూలు భాష మాత్రమే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే అందరికి అర్థం అవుతుందని. ఒకవేళ నువ్వు ఎలాంటి భారీ పదాలు వాడేవంటే అప్పుడు అందరికీ అనుమానం వచ్చేస్తుంది కదరా. ఒకే మొఘల్ బాద్షా పాత్ర 5 సంవత్సరాల నుంచి స్టేజ్ మీద పోషించి 4 పైన గ్రాంధిక భాష బంకలాగా అతుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది పోవడం లేదు. అయ్యో సంతాజీ, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు వీణ్ణి? పంతాజీ, నువ్వే చెప్పావుగా చౌకబారు కళాకారుణ్ణి తీసుకురమ్మని. మరి మనం ఇచ్చే 1 రూపాయికి ఇలాంటి చౌకబారు కళను ప్రదర్శించే వాళ్ళే దొరుకుతారు. తమ్ముడు, కాస్త నీ కొత్త పాత్ర గురించి ఆలోచించు. ఇప్పుడు నువ్వు బాద్షావి కాదు, నువ్వు ఒక ఆధ్యాత్మిక మహిమగల గురువుకి భక్తుడివి. ఇప్పుడు నీ పేరు శశి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నావు. సరే సరే, వెళ్ళు, లోపలికి వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. సరే పంతాజీ, నువ్వింత తొందరగా ఇంత మంచి ఇల్లు ఎలా కొనగలిగావు? సర్కార్ దగ్గర మళ్ళీ ఏమైనా డబ్బులు తీసుకున్నావా? లేదు లేదు సంతాజీ, ఇది అద్దెకి తీసుకున్నాను అంతే. సుధా గారిని వాళ్ళ అమ్మా నాన్నల్ని మెప్పించడం కోసం. వాళ్ళు వస్తారు, ఇదంతా చూస్తారు. నేను ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నానో అప్పుడు సుధా గారి చేతిని వాళ్ళంతటా వాళ్ళే నా చేతిలో పెడతారు. ఆహా పంతాజీ, నువ్విక్కడ ఎలా తలుచుకున్నావో లేదో అలా సుధా వదిన వచ్చేస్తుంది చూడు. ఆ సంతాజీ, తొందరగా లోపలికి వెళ్ళు. అందరితో చెప్పు అభినయం చేయడానికి తొందరగా సిద్ధమవ్వమని. నేను వెళ్ళని లోపలికి తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. సరే సరే వెళ్ళు.
ఎప్పుడైతే నిజంగా పులొచ్చిందో అప్పుడు ఆ పిల్లాడు అరిచి కేకలు పెట్టి అందరినీ లేపటానికి ప్రయత్నించాడు. కాని ఎవ్వరూ రాలేదు. ఇక ఆ పులి ఆ అబ్బాయిని తినేసింది. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే, అబద్ధం చిన్నదైనా పెద్దదైనా మనకి నష్టమే చేస్తుంది అని. అందుకే ఎప్పుడూ అబద్ధం చెప్పకండి.